ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించాలన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలతో స్వాగతం పలుకుతుందని అన్నారు. ప్రభుత్వం జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తదితర సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించిందని, అయితే పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు పూర్తి స్థాయిలో అందలేదు. పాఠ్యపుస్తకాలలో కూడా కొన్ని టైటిల్స్ అందుబాటులో లేవన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, పుస్తకాలు, నోట్బుక్స్, బెల్టులు, టైలు, షూలు, సాక్సులు తదితర వస్తువులను విద్యార్థులపై బలవంతంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. పాఠశాలలకు ఆకర్షణీయమైన పేర్లు జోడించి ప్రచారం చేస్తూ నర్సరీ స్థాయి నుండే లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలుగా కుదించే ప్రతిపాదన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని, కాబట్టి పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా బలమైన సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కొర్ర సైదానాయక్, బుడిగ వెంకటేష్, కోరె రమేష్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, నల్లబెల్లి జగదీష్, లోహి, ఎంఏ సైఫ్, ప్రణీత్, ఆడిల్, నవదీప్, సంపత్, వర్షిత్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మేడలకు, మిద్దెలకు, భవనాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించడానికి ₹1 కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు. కావున ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల రక్షణ కోసం మీరందరూ కూడా కంకణబద్ధులై చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండడం జరిగినది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 27,000 పాఠశాలలను కుదింపి కేవలం 4,000 పాఠశాలలు మాత్రమే ఉండడం కోసం ప్రభుత్వం కంకణ కట్టుకున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నుండి తప్పించుకోవడం కోసం కంకణ కట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభంలోనే 2 జతల యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలను అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి. ఆచరణ మాత్రం గడప దాటిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ కానీ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ రాకుండా విద్యార్థులు తాటికమ్మల పైన అక్షరాలు రాసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.